ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. చేతులతో పైకెత్తుదా, మొత్తం పైకెత్తండి. 60 years ఉన్నవాళ్ళు మాత్రమే ఇట్లా ఎత్తండి. ఇంకా చిన్న వయసు వాళ్ళు అందరూ చేతులు పైకెత్తి దేవుని స్తోత్రం చెప్తాం. హల్లెలూయా. ప్రభు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించి బలపరిచి నడిపించిన దాకా. మంచిదండి, చక్కటి వాతావరణము. మన చర్చ్లో ఉన్న స్పెషాలిటీ ఏంటంటే ప్రపంచవ్యాప్తిగా థ్యాంక్స్ గివింగ్ సర్వీస్ అనేది నవంబర్లో వాళ్ళు ముగించుకుంటారు. మనమైతే డిసెంబర్ వరకు పొడిగించుకుంటాం. హల్లెలూయా. కాబట్టి ఏదేమైనప్పటికీ వీ హ్యావ్ టు బి గ్రేట్ఫుల్ అండ్ థ్యాంక్ఫుల్ టు గాడ్. ఎందుకంటే ప్రతి దినము ఒక నూతన దినాన్ని దేవుడు మనకు అనుగ్రహిస్తున్నాడు అంటే మనం ఎంతో ధన్యులము. ఈ దినాన్ని చూడక ఎంతో మంది కాలగంగంలో కలిసిపోయారు. నాకైతే తెలియదు కానీ మీ గురించి ప్రతిదినము కృతజ్ఞత కన్నీళ్లతోని మనం ఆయనకి అర్పణలు అర్పించినా కూడా ఆ రుణము తీర్చలేము. చాలా మంది వర్షిప్లో చూస్తే ఏదో పాడాలి కాబట్టి పాడుతున్నాం. ఒకప్పుడు సంఘం ఎట్లుండదంటే నిజమైన కృతజ్ఞత ప్రతి ఒక్కరు ముఖాలలో సంతోష బాష్పబిందులు ఉండేవి. కానీ ఈరోజు వీఆర్ నాట్ ఏబుల్ టు ఆఫర్ థ్యాంక్స్ ఆఫ్ ప్రైజ్. దేవునికి విరిగి నలిగిన హృదయంతోని కృతజ్ఞతా స్తుతులు అర్పించలేని వారుగా ఉంటున్నాం మేము. మనల్ని మనం ఒకసారి సరి చేసుకొని సంవత్సరం మొత్తం దేవుడు కాపాడాడు. ఆఖరి మాసంలో దేవుడు అందరినీ రీతిగా సజీవ లెక్కలో వచ్చి ఉన్నాడు. కాబట్టి కీర్తనకారుడైన దావీదు చెప్తాడు, ఆయన చేసిన మేలులను దేనిని మీరు మరవద్దు. ఒక్కసారి 2025 చూసుకుంటే జనవరి నుంచి నేటి వరకు ఒక పెన్ను పేపర్ తీసుకొని ఒకవేళ రాసుకుంటే ఎవడు ఈ భూమి మీద చేయని సహాయం నా ప్రభు చేశాడు. హల్లెలూయా. కాబట్టి ప్రతినిత్యము తలపోసుకోవాలి మేము చేసిన కార్యాలని. అప్పుడు మనము ఆత్మలో బలపడతాం. దేవుడు మనని తన శక్తితోని నింపుతాం. కాబట్టి క్రిస్మస్ సీజన్ అడ్వెంట్ లో ఉన్నాము. ఫస్ట్ అడ్వెంట్ అయిపోయింది, సెకండ్ అడ్వెంట్ అయిపోయింది, ఈరోజు థర్డ్ అడ్వెంట్ లో ఉన్నాం. ఈరోజు అడ్వెంట్ పేరేంటి? సంతోషం, జాయ్. కాబట్టి ఈ జాయ్, గాడ్ వాంట్స్ టు గివ్ యూ జాయ్. ఈ భూమి మీద ఎవరు సంతోషంగా ఉంటాడని నేను వెతికితే కొంతమందిని నాకు తెలిసిన ప్రాంతాల్లో కానీ ప్రదేశాల్లో కానీ దిక్కులే వాళ్ళు ఉంటారు చూడండి. దేవుడే దిక్కు అన్నట్టు వాళ్ళలో ఉన్న సంతోషము మన వారిలో లేదు. ఎందుకంటే వాళ్ళకి ఏమీ లేనప్పటికీ దేవుడిని బట్టి దే ఆర్ స్పెండింగ్ దర్ లైఫ్ ఆన్ ద స్ట్రీట్స్. షాప్ షట్టర్ల దగ్గర పడుకుంటున్నారు కానీ ఎంత ప్రశాంతంగా ఎంత సంతోషంగా వాళ్ళు ఉంటారంటే అంత సంతోషంగా. కానీ దేవుడు మాకు అన్ని చేసినప్పటికీ కూడా వీఆర్ నాట్ ఏబుల్ టు ఎక్స్ప్రెస్ ద హార్ట్ ఆఫ్ గ్రాటిట్యూడ్ టువర్డ్స్ హిమ్. కృతజ్ఞత భావంతోని ఆయన దగ్గరికి మనం చేరుకోలేని వారికి మనం ఉంటున్నాం. ఇంకా ఏదో ఒక లేవిలో మనం ఉంటున్నాం. కాబట్టి ఈ థర్డ్ అడ్వెంట్ లో జాయ్ దేవుడు ఇవ్వాలనుకుంటున్నాడు. ఇప్పటి వరకు మన జీవితాల్లో నిత్యంగా దేవుడు అనుగ్రహిస్తున్న ఆ సంతోషాన్ని ఇంకా నువ్వు అనుభవపూర్వకంగా అనుభవిస్తలేదేమో. నేను దేవునికి చెప్పు, ఏమనంటే ప్రభా ఈ లోకంలో వచ్చే సంతోషము నాకు కావాల్సింది, నీ దగ్గర నుంచి వస్తున్న సంతోషము నాకు కావాలి అని దేవుడిని అడిగితే కనుక దేవుడు తప్పగా ఈ 2025లో ఆ సంతోషంతో నింపుతాడు. 26 అంతా కూడా ఆ సంతోష మాటలు నేను ఆయన నడిపిస్తాడు. కాబట్టి మన చర్చ్లో పద్ధతి ప్రకారము మీ పాత కపుల్ టు లైట్ ద క్యాండిల్. కాబట్టి ఫస్ట్ మన గౌరవనీయులు పెద్దవాళ్ళు ఆంటీ అంకులు వచ్చారు, వాళ్ళు అంటించారు, వెలిగించారు. రెండోదిగా ఎవరు వెలిగించారు? స్వప్న అండ్ సోము వాళ్ళిద్దరు వెలిగించారు. ఈరోజు రాక మన మధ్యలోకి ప్రశాంతి అక్కడ వచ్చింది, జాషువా వాళ్ళ వైఫ్. కాబట్టి వీఆర్ వెరీ హ్యాపీ దట్ యువర్ ప్రెజెన్స్ ఇస్ హియర్ విత్ us.
కాబట్టి ఇద్దరు ముందుకు వచ్చి క్యాండిల్ వెలిగించాల్సిందిగా కోరుతున్నాను. ఒక చిన్న పల్లవి వాడు మన